తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బయటి దేశాల్లో అనవసరంగా మాట్లాడుతూ మా బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల లోతు బొంద తీసి గొయ్యిలో బొంద పెడతామనేటువంటి వర్డును వాడటమే కాకుండా కేసీఆర్ను కూడా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు. కేసీఆర్ ఎవడో ఏదో మాట్లాడితే దానికి కేసీఆర్ బయటకు వస్తే బోన్లు వేస్తాం, చెట్టుకు వేలాడదీస్తాం అనేటువంటి అహంకారపూరితమైనటువంటి మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడటాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అసలు ఈ రేవంత్ రెడ్డికి సిగ్గుండాలి. అసలు నువ్వు ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే పోరాడి కేసీఆర్ తెచ్చినటువంటి తెలంగాణకు నువ్వు పిసిసి ప్రెసిడెంట్ అయినావు. కేసీఆర్ తెచ్చిన తెలంగాణ రాష్ట్రానికి నువ్వు 2వ ముఖ్యమంత్రి అయినావు. ఇవాళ మీ మంత్రి పదవులు కానీ మీ అధికారాలు అనుభవిస్తున్న మీ అందరూ కూడా కేసీఆర్ యొక్క భిక్ష అని ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. కేసీఆర్నే కాదు, గతంలో ఇదే రేవంత్ రెడ్డి దురహంకారమైనటువంటి మాటలు అనేక సార్లు మాట్లాడాడు. మరి మనిషికి సంస్కారహీనంగా ఒక ముఖ్యమంత్రిని ఆయన అనేటువంటిది కూడా మర్చిపోయి మాట్లాడితే తొక్కి పెడతాం, బొంద పెడతాం, పడేసి కొడతాం, కేసీఆర్కు పిండం పెడతాం, కేసీఆర్ను బొంద పెడతాం. ఏందా ఈ భాష? దేశంలో ఇన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ ఎవరు ఇటువంటి నీచమైనటువంటి మాటలు ఎవరు కూడా మాట్లాడంగా మేము ప్రజాస్వామ్యంలో చూడలేం. కాబట్టి నిన్ను ప్రజలు ఏం చేయాలో ఆలోచిస్తున్నారు. అసలు నువ్వు నీ బతికేంది అనేది మీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి, రాజగోపాల్ రెడ్డి చెప్పారు. నువ్వు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలకు నువ్వు 50 కోట్ల నిధులు ఇచ్చి పిసిసి పదవి తెచ్చుకున్నావని మీ పార్టీ వాళ్ళు అన్నారు. మేమన్నది కాదు. ఇలా కేంద్రంలో ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలకు ముడుపులు చెప్పుకొని ముఖ్యమంత్రి అయినవని చెప్పి మీ పార్టీ నేతలే అన్నారు. అటువంటి నువ్వు మరి ఇవాళ ఇటువంటి నీచమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి దాన్ని మరి బంద్ చేసుకోమని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తుంది. ఇవాళ మేము ఓడిపోయినా కూడా మీ ప్రజలకు ఒకటే చెప్పినాం, ఎస్ వాళ్లకు మ్యాజిక్ ఫిగర్ సరిపోయింది, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు వాళ్ళకు అధికారం ఇచ్చిర్రు, రైట్ అని మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒక్క మాట ఎవరిని కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉండి వాళ్ళ అధికారం ప్రజలు ఇచ్చారు కాబట్టి మనం గౌరవించాలి, ప్రధాన ప్రతిపక్షంగా మనం పాత్ర పోషిద్దాం, ప్రజల యొక్క కష్టాల్లో మనం ఉందాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు, ఉచిత కరెంటు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఇటువంటి పథకాలన్నీ మళ్ళా ఆ ప్రభుత్వం ఈ వచ్చి ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం పెట్టేటందుకు మేము ఒత్తిడి చేస్తాం, మా బాధ్యత అది. అట్లనే నువ్వు ఇచ్చినటువంటి గ్యారంటీలు కూడా ఇయ్యమని కోరతాం. ఇయ్యమని కోరితే నువ్వు బొందబెట్టుడేనా? షట్లకు కట్టేస్తావా, ఇరగొడతానంటావా? ఏ మాటలు ఆ మాటలు? నువ్వు ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నావా, ఓ బజార్ వీధి రౌడీగా మాట్లాడుతున్నావా? మాకు అర్థం కావటం లేదు. అరే నీకు దమ్ముంటే ఈ కార్యక్రమాలన్నీ చేయవా? మేము ముద్దట్లేము. దావోస్కు పోతివి, సగం పడ పోయినసారి కేటీఆర్ పోయినప్పుడు మంజూరు చేసినవి మేమే తెస్తున్నాం అని రంగు పూస్తుంటివి. ఇలా పత్రికల్లో వస్తుంది. ఈ రాష్ట్రానికి నిధులు తెస్తే మేము సంతోషిస్తాం. హైదరాబాద్తో పాటు తెలంగాణ అభివృద్ధి చెందితే సంతోషించే వాళ్ళం మేము. తెలంగాణ బిడ్డలం, తెలంగాణ సమాజం, తెలంగాణను సాధించిన వాళ్ళం, తెలంగాణను తెచ్చుకున్న వాళ్ళం. ఆంధ్ర పాలకుల యొక్క పరాయి పాలనను విడిపించిన మహానాయకుడు కేసీఆర్.
14 ఏళ్ళు ఉద్యమం చేసి అందరితోటి తిట్లు తిని జైలుకెళ్ళి ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణని తెచ్చిన సాధకుడు కేసీఆర్. అందరు ముఖ్యమంత్రులు రాష్ట్రాలకు అయినరు, కానీ కేసీఆర్ తను సాధించి తెచ్చిన తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ఇలా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేసిండు. భారతదేశంలోనే అన్ని పార్టీలకు రోల్ మోడల్ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిండు. తెలంగాణలో అన్ని రాష్ట్రాల కంటే కూడా అభివృద్ధి జరిగింది. అన్ని రంగాల్లో మొదటి స్థాయికి తీసుకొచ్చిండు. పేదరికం లేకుండా చేసిండు. అటువంటి కేసీఆర్ను పట్టుకొని నెల రోజులకే నీ ప్రేలాపనలు, నీ మాటలు ఇది మంచిది కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నీకు సిగ్గుంటే ఇప్పుడు ఇవాళ ఉన్నది, ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కేఆర్ఎంబి అనేటువంటి దాని ద్వారా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల హక్కులన్నీ కూడా అదే తీసుకుంటుంది. దానికి నువ్వు వ్యతిరేకంగా పోరాటం చేయి. నాగార్జున సాగర్, శ్రీశైలం, కాళేశ్వరం లాంటి పెద్ద పెద్ద డ్యాములు కూడా రేపు కేంద్రం చేతులకు పోతే నిధులు కాదు కదా, రిపేర్లు చేయాలన్నా, కాలువల రిపేర్లు చేయాలన్నా ఈ జలమండలి యొక్క ఈ కేఆర్ఎంబి అనుమతి తీసుకునేటువంటి దుర్మార్గ బిల్లు కేంద్రం తెస్తున్నది. నువ్వు వాళ్ళ మీద పోరాడు. బీజేపీలో ప్రభుత్వం కేంద్రంలో ఉంది, మేము ఎంపీలం గత 5 ఏళ్లుగా విభజన హామీలు కానీ లేకపోతే రావాల్సిన నిధుల గురించి కానీ అన్నిటికీ మేము పోరాడినాం తప్ప కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఎవరు పోరాడలేదు. అరే ఇదంతా కాదా, నేను ఇప్పుడు నాగార్జున సాగర్ 2వ పంటకు నీళ్ళు లేవు, 535 అడుగుల నీళ్లు ఉన్నాయి ఇప్పటికీ. మేము గతంలో ఇంతకంటే ఇంకా కిందికి డెడ్ స్టోరేజ్ వరకు నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. ఒక 15 టీఎంసీల నీళ్ళు ఇప్పటికి ఇంక ఇవ్వచ్చు. ఆ నీళ్ళు ఇచ్చి ఎడమకాల కింద ఉన్నటువంటి నాగార్జున సాగర్ కానీ, మిర్యాలగూడ కానీ, ఇక్కడ హుజూర్ నగర్ కానీ, కోదాడ కానీ ఈ ప్రాంతానికి నీళ్లుదే. మేము హర్షిస్తాం. 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఒక్క పంట ఎండిపోకుండా నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్కి ఈ జిల్లాలో. 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ది ఈ జిల్లాలో. మాలాంటి సబ్బండ వర్గాలకు మేలు చేసిన నాయకుడు కేసీఆర్. పేద వర్గాలకు అండా బీఆర్ఎస్ జెండా. అటువంటి గులాబీ జెండాను బొందబెడతానంటావా? ఇట్లా చాలామంది అన్నారు, అంతు చూస్తాం బొంద పెడతాం అన్నోళ్ళు కనబడకుండా పోయింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కానీ ఇటువంటి దాన్ని సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా ఖండించాలి ఈ మాటలు. అందుకని ఇటువంటి నువ్వు విదేశాలకు పోయినప్పుడు విదేశాల్లో మన దేశం, మన రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెంచే విధంగా నువ్వు ప్రవర్తించు. కానీ అక్కడికి పోయి రాజకీయాలు మాట్లాడి వాడిని తిడతా వీరిని పొంద పెడతా అంటే చూస్తూ ఎవరు కోరు. ప్రజలు కూడా నిన్ను గమనిస్తుంది. ఎస్, మా పరిపాలన చేయగలిగే పరిపాలన చేసినాం, రాష్ట్రాన్ని నెంబర్ 1 తెచ్చినాం. అయినా ఎందుకు వస్తారు ప్రజలు కొంత ఒక తీర్పు ఇచ్చిర్రు ఈసారికి, కానీ అని మేము గౌరవంగా మీకు అధికారం ఒప్పజెప్పి మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ఎక్కడ ఇబ్బంది కలగనీయలే. కాబట్టి ఇటువంటి మాటలు మానుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. తర్వాత రేపు తెలంగాణ భవన్లో 10:30 గంటలకు బీఆర్ఎస్ పార్టీ నల్గొండ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఉన్నది. దానికి నియోజకవర్గానికి 70-80 మంది మేము లిస్టులు కూడా పేర్లు ఇచ్చి పంపించినాం. దాని ప్రకారం అందరూ కూడా వచ్చి హాజరవుతున్నారు. రేపు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొన్ని సర్వేలు చెప్తున్నాయి. ఏది ఏమైనా మా బీఆర్ఎస్ పార్టీకి గతంలో వచ్చినటువంటి స్థానాల కంటే మెజార్టీ స్థానాలు వస్తాయి అనేది మా యొక్క ఆలోచన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.